హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయబోతున్నాను. సో ప్లీజ్ మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, చాలా ఇంపార్టెంట్ విషయం. సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. ఈ వీడియో టాపిక్ ఏంటంటే, మనకి విఐటి ఎస్ఆర్ఎం వెబ్ ఆప్షన్స్లో కనిపించట్లేదని చాలామంది నన్ను క్వశ్చన్ చేస్తున్నారు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, నేను ఇప్పుడే అడ్మిషన్ ఆఫీస్లో కనుక్కున్నాను అండ్ అలాగే హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా కనుక్కుంటే తెలిసిన విషయం ఏంటంటే, ఇది జియో ఇష్యూ అనమాట. మనకి గవర్నమెంట్ ఆర్డర్ అనేది రావాలి. ప్రైవేట్ యూనివర్సిటీకి సంబంధించిన గవర్నమెంట్ ఆర్డర్ అనేది రిలీజ్ కాలేదు. సో అది అప్డేట్ అవ్వగానే మనకి వెబ్ ఆప్షన్స్లో అనేది విఐటి అండ్ ఎస్ఆర్ఎంని యాడ్ చేస్తారు. సో డోంట్ వరీ, నేను ఆల్రెడీ కన్ఫర్మ్ చేసుకున్నాను. విఐటి దగ్గర అయితే ప్రాబ్లం ఏం లేదు, వాళ్ళైతే వెబ్సైట్ సీట్స్ అనేది తీసుకుంటున్నారు ఇయర్. అండ్ హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారు. అండ్ ఇది 100% అఫీషియల్ న్యూస్. అండ్ మీరు అందరికీ షేర్ చేయండి. విఐటి అండ్ ఎస్ఆర్ఎం అనేది వెబ్ ఆప్షన్స్లో యాడ్ చేస్తారు, డోంట్ వరీ. సో మీరు వెబ్ ఆప్షన్స్లో విఐటి అండ్ ఎస్ఆర్ఎంని చేసుకోవచ్చు. బట్ ఫీజు అయితే ఇయర్ కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. సో అరౌండ్ ఫీజు అయితే కన్ఫర్మ్ చేయలేదు, 1 lakh ఉండొచ్చు మేబీ ఫీజు అనేది. సో ఫీజు అయితే చేంజ్ అవుతుంది, బట్ సీట్స్ అయితే ఉంటాయి విఐటి అండ్ ఎస్ఆర్ఎంలో. అండ్ ఫీ రియంబర్స్మెంట్ అనేది కూడా 1 lakh కి మనకి ఫీ రియంబర్స్మెంట్ కూడా మొత్తం గవర్నమెంటే బేర్ చేస్తుంది. సో అదేం ప్రాబ్లం లేదు. అండ్ ఫీ రియంబర్స్మెంట్ మీకు ఎలిజిబుల్ లేకపోతే కనుక మీకు కొంచెం ప్రాబ్లం అవుతుంది 1 lakh ఫీ కట్టుకోవడానికి. అంతకు మించి అయితే ప్రాబ్లం ఏం లేదు, బట్ సీట్స్ అయితే ఉన్నాయి, డోంట్ వరీ.